నేను లైన్లో లేను. నాకు కేంద్ర హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తానని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏదో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యతకు అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది. ధన్యవాదాలు. తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకున్నాం. వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్గా గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలదనే విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక కుటుంబమే అధికారానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఒక వర్గమే అధికారానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు వారు ఉపన్యాస కార్యకర్తలు చూసి మాట్లాడుతూ, దేశం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, మీ కుటుంబాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న ఆ కుటుంబాలు బాగుపడితే వాళ్ళకు ఓటు వేయమని చెప్పేటువంటి మాట ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానికం అంతా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, ఇవాళ వికారాబాద్ తాండూరు నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని జిల్లాలలో, అన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక సంవత్సరాలుగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా
ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలదొక్కుని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా అందరి కర్తవ్యం. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు వారు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసారు, నేషనల్ యూత్ అధ్యక్షుడుగా పనిచేసి ఉన్నారు కాబట్టి, శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, మేమిద్దరం కూడా పార్టీలు వేరైనా 20 ఏళ్ళుగా కలిసి పనిచేసే వాళ్ళం కాబట్టి, ఇవాళ అధిష్టానం మా భుజాల మీద ఏ బాధ్యత పెట్టిందో, మా మీద ఏ విశ్వాసం అయితే ఉంచిందో ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మా శక్తి వంచన లేకుండా మాకున్న అనుభవం మేరకి, మాకున్న శక్తి మేరకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి పనిచేసి మా హైకమాండ్, మా నరేంద్ర మోడీ గారు, నడ్డాజీ గారు ఏ బాధ్యత మా మీద పెట్టిందో, పార్టీ గెలవాలని చెప్పి తపనపడుతుందో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో, దాన్ని సఫలీకృతం చేసే దాంట్లో మా వంతుగా కలిసిమెలిసిగా పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.